కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. మలికిపురం మండలం ఇరుసుమండలో 6 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగిన బ్లోఅవుట్ను సిబ్బంది అదుపులోకి తెచ్చారు. అమ్రల్లా ఆపరేషన్ నిర్వహించడం, బోర్లో గ్యాస్ సామర్థ్యం తగ్గిపోవడంతో మంటలు ఆగిపోయాయి. ఇక వెల్ క్యాప్ బిగించేందుకు ఓఎన్జీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇప్పటికే వెల్ పై ఉన్న రిగ్ వ్యర్థాలను తొలగించారు. 6 రోజుల తర్వాత అగ్నికీలలు ఆగిపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. హరీష్, చెప్పండి, ఫైనల్లీ ఈ మంటలు ఆగిపోయినట్టుగా చెప్తున్నారు. మున్ముందు ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? ఇదేదో ఓఎన్జీసీకి సంబంధించింది, ఆ తర్వాత వేరే కంపెనీకి ఇచ్చారనే ఒక మాట కూడా ఆ మధ్య వినిపించిన పరిస్థితి. సో వాట్ నెక్స్ట్? ఇలాంటివి జరగకుండా ఓఎన్జీసీ కానీ లేదంటే ఇతర సంస్థలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? 6 రోజుల పాటు స్థానికంగా మలికిపురం నియోజకవర్గం మండలంలో ఉన్న స్థానిక గ్రామాలందరికీ కంటి మీద కునుకు లేకుండా చేసిన బ్లోఅవుట్ ఎట్టకేలకైతే అదుపులోకి వచ్చింది. మొత్తానికి 6 రోజుల పాటు ఈ ఆపరేషన్ అయితే కొనసాగింది. ఈ నెల 5వ తారీఖు మధ్యాహ్నం 12:30కు బ్లోఅవుట్ ప్రారంభమైంది. దాంతో చుట్టుపక్కల గ్రామస్తులంతా గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి రోజు చాలా బీభత్సం సృష్టించమని చెప్పాలి. తర్వాత చుట్టూ ఉన్న వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయి ఆ ప్రాంతంలోని వరి పొలాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. తర్వాత రోజు నుంచి అమ్రల్లా ఆపరేషన్ ప్రారంభించాం. దాంతో పాటు గ్యాస్ నిల్వలు కూడా కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. దాంతో ఫ్లేమ్ చాలా వరకు అదుపులోకి వచ్చింది. వాళ్ళ తెల్లవారుజామున ఈ ఆపరేషన్ నిరంతరంగా కొనసాగించడం, దాంతో పాటు గ్యాస్ నిల్వలు కూడా సామర్థ్యం కూడా చాలా వరకు తగ్గిపోవడంతో మంట పూర్తిగా ఆగిపోయింది. ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ టీంలు, క్రైసిస్ మేనేజ్మెంట్ టీము దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని అంతా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఆపరేట్ చేసి దాంతో మంటలు అదుపులోకి వచ్చినాయి. ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత వెల్ క్యాప్ బిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వెల్ క్యాప్ బిగించాలంటే అక్కడున్న ఈ మంటలో కాలిపోయిన రిగ్ వ్యర్థాలన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఆ తొలగించే ప్రక్రియను పూర్తి చేసి వెల్ క్యాప్ బిగించిన తర్వాత వెల్ కిల్లింగ్ అంటారు. పూర్తిగా ఇంకా బావి అమలు వాడుకోవడానికి వీలు లేకుండా దాన్ని పూర్తిగా క్యాపింగ్ చేసేస్తారు. ఇంకా దాంతో అది కిల్లింగ్ ఆఫ్ వెల్ అంటారు. దాన్ని పూర్తిగా డెడ్ అయిపోయిన కింద బావి కింద పక్కన పెట్టడం జరుగుతుంది. ఏది అయినా సరే ఈ 6 రోజుల పాటు స్థానికులైతే తీవ్ర భయాందోళనకు వచ్చింది. మరోవైపు ఈ మొత్తం కోనసీమలో దాదాపు 173 ఓఎన్జీసీ బావులు ఉన్నాయి. ఇప్పుడైతే ఓఎన్జీసీ దాదాపు 12 సంవత్సరాల క్రితమే ఈ బావుని డీప్ సంస్థకి తాజాగా ఇవ్వడం జరిగింది. అంటే ఓఎన్జీసీ ఆపరేట్ చేయట్లేదు, మరో సంస్థకి లీజుకి ఇచ్చింది. ఆ సంస్థ కాస్త బ్లాక్ లిస్టెడ్ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయం కూడా ఇప్పటిదాకా స్పష్టత రాలేదు. మరోవైపు రైట్ హరీష్, సో మొత్తానికి వెల్ క్యాపింగ్ అయితే కంప్లీట్ చేయబోతోంది ఓఎన్జీసీ. మొత్తం బావులని ఒక్కసారి పర్యవేక్షించే అవకాశం కూడా ఉన్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ హరీష్.